చూడండి ఫ్రెండ్స్, పర్సంటేజ్లో ఉన్నదాన్ని మనం ఫ్రాక్షన్ రూపంలోకి తీసుకురావాలి ఫ్రెండ్స్. అది ఎలా అంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను రఫ్లో రాస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, 62.5%ని మనం ఫ్రాక్షన్ రూపంలోకి తీసుకురావాలంటే చూడండి ఫ్రెండ్స్, దీంట్లో మనకు ఫస్ట్ నేను ఇలా ఫ్రాక్షన్ రూపంలోకి ఎలా తీసుకురావాలో నేను ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. మీకు డౌట్ ఉంటే అందులో చూసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు రెండు ఆప్షన్లు వస్తాయి ఫ్రెండ్స్. ఒకటి 50%, ఇంకోటి 12.5% రెండు రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. 50% అంటే 1/2, 12.5% అంటే 1/8 ఫ్రెండ్స్. ఓకే, 8 ones are 8, 2 ones are 2, 8 + 2 10/8, 2s are 16. మళ్ళీ సింప్లిఫై అవుతుంది ఫ్రెండ్స్. 2 5s are 2 8s are ఓకే, 5/8 వచ్చింది ఫ్రెండ్స్. 5/8 దీని ఫ్రాక్షన్ రూపం వచ్చేసి 5/8 ఫ్రెండ్స్. ఓకే, 5/8 ఇంటూ 320 ప్లస్ చూడండి ఫ్రెండ్స్, 83 1/3% అంటే ఫ్రెండ్స్ దీని ఫ్రాక్షన్ రూపంలో వచ్చేసి ఇక్కడ కింద ఇక్కడ మళ్ళీ ఇక్కడ సైడ్గా రాస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ రాస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, 83 1/3 అంటే 33% ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 50%ను సైడ్కి తీస్తే 15 ప్లస్ రిమైనింగ్ ఎంత మిగులుతుంది, 33%. చూడండి ఫ్రెండ్స్, 50 33 83. ఓకేనా ఫ్రెండ్స్, 1/2 1/3. ఓకే, 3 ones are 3, 2 ones are 2, 3 + 2 5. ఓకే, 5/3, 2s are 6, 5/6 ఫ్రెండ్స్ ఇది. ఓకే, దీని వాల్యూ వచ్చేసి ఫ్రాక్షన్ రూపం వాల్యూ వచ్చేసి 5/6. 5/6 ఇంటూ 54 540 క్వశ్చన్ మార్కు ప్లస్. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఫ్రాక్షన్ రూపం వచ్చేసి ఫ్రెండ్స్ దీన్ని కూడా చేద్దాం ఫ్రెండ్స్ సైడ్లోనే. ఓకే, ఇక్కడ చేస్తున్నాం ఫ్రెండ్స్. 41.66%. ఓకే, 1/3 అంటే 33, 2/3 అంటే 66 ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ 25 60 20 21 25 16.6. చూడండి ఫ్రెండ్స్, దీన్ని రెండు పార్ట్స్గా నేను స్ప్లిట్ చేస్తున్నాను. 25% ప్లస్ ఇంకా రిమైనింగ్ ఎంత మిగులుతుంది, 16.66%. అంతేనా ఫ్రెండ్స్, 25 35 41. ఓకే, 25% అంటే 1/4 ప్లస్ 16.66% అంటే 1/6. 1/6 అంటే 16.66. ఓకే, చూడండి ఫ్రెండ్స్, 6 ones are 6, ఇక్కడ 4 ones are 4, 6 + 4 10, 10/6, 4s are 24, 2 5s are 2, 12s are. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చింది ఏంటంటే 5/12. ఓకే, 5/12 వచ్చింది. ఇక్కడ దీని వాల్యూ వచ్చేసి ఫ్రాక్షన్ రూపం 5/12 ఇంటూ 360. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం సింప్లిఫై చేద్దాము. 12 3s are 36 0కు 0, 6 9s are 54 0కు 0, 8 4s are 32 0కు 0, 5 4s are 20 రిమైనింగ్ 0 ప్లస్ 5 9s are 45 రిమైనింగ్ 0, 5 3s are 15 రిమైనింగ్ 0. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మిగిలింది వచ్చేసి ఇవి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇటువైపు ప్లస్ ఉన్నది కదా, ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసరికి మైనస్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, 150 దీంట్లో నుంచి 150 అంటే ఇప్పుడు ఇటు సైడ్ వస్తే మైనస్ కదా, -150 + 150 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 50 మాత్రం మిగులుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 50 మిగిలిన 50ని 450. ఆన్సర్ వచ్చేసి 500 ప్లస్. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి 500. చూడండి ఫ్రెండ్స్, 30th క్వశ్చన్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చేద్దాం. 30th క్వశ్చన్. చూడండి ఫ్రెండ్స్, 80% of
bracket 2.5 multiply 6 plus question mark equal to 15 plus 21. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఎలా చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, 80% అంటే 80% అంటే ఎంత వస్తుంది ఇక్కడ రఫ్లో చేస్తున్నాను చూడండి. 1/5 అంటే 20% ఫ్రెండ్స్. 24s ఆర్ 80. ఓకే, 4/5 చూడండి ఇక్కడ 4/5 ఇంటూ చూడండి ఫ్రెండ్స్, బ్రాకెట్లో ఉంది కదా, దీన్ని ఇక్కడ మల్టిప్లై చేయాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టోటల్. ఓకే, ఎంత ఫ్రెండ్స్, 25 6 ఆర్ 152 150 పాయింట్ ఉంది కాబట్టి 15 వస్తుంది. ఓకే, 15.0 ఓకే, ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ 21 ప్లస్ 15 ఎంత 35 36. ఓకే, చూడండి ఫ్రెండ్స్, దీనికి మనం డివైడ్ చేద్దాం ఫ్రెండ్స్. తర్వాత ఈ డినామినేటరు దీన్ని మల్టిప్లై చేద్దాం. ఓకే, 4 ఎంతలో పోతుంది ఫ్రెండ్స్, ఇది 4 9s పోతుంది ఫ్రెండ్స్. ఓకే, 4 9s 36. ఓకే, 5 9s ఎంత ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మల్టిప్లై చేయాలి ఫ్రెండ్, 45. ఓకే, 45 ఓకే ఫ్రెండ్స్. అంటే ఇది ఇక్కడ 15 ఈక్వల్ టు ఓకే, అటు సైడ్ వెళ్తుంది కాబట్టి 950. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ సింప్లిఫై అవుతుంది. 15 3s are 45, ఆన్సర్ వచ్చేసి 30 ఫ్రెండ్స్. ఓకే, 31st క్వశ్చన్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, 31st క్వశ్చన్ ఫ్రెండ్స్. 15s bracket 15 square plus 36 bracket 36 square equal to question mark cube root 2197. ఓకే, 2197 చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే 15 ఫస్ట్ 15 స్క్వేర్ ఎంత మనం రాసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే స్క్వేర్ ఉంది కదా. 15 స్క్వేర్ వచ్చేసి 225 ప్లస్ 36 స్క్వేర్ వచ్చేసి సైడ్లో చేస్తున్నా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలానే చేయండి. 6 6 ఆర్ 36, 3 ఆర్ ఎంత ఫ్రెండ్స్, 3 ఆర్ 9. ఓకే, 6 3 ఆర్ 18 డబుల్ ఫ్రెండ్స్, 18 2s ఆర్ 36. ఓకే, రిప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్. 6 9 12 1 96 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. చూడండి ఫ్రెండ్స్, ఇది దేని యొక్క క్యూబో మనకు తెలియాలంటే ఫ్రెండ్స్, లాస్ట్ డిజిట్ 7 ఉంటే 3 అని చెప్పాను కదా ఫ్రెండ్స్. 7 ఉంటే 3 ఉంటే 7, 8 ఉంటే 2 ఉంటే 8. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏముంది 7 ఉంది కదా, 7 ఉంటే 3 వస్తుంది. ఓకే, ఇక 3 ఇక్కడ సైడ్కి రాస్తున్నాను. ఇది క్యూబ్ తీసేటప్పుడు ఫ్రెండ్స్ మనం 3 డిజిట్ని వదిలేయాలని చెప్పాను కదా, రిమైనింగ్ ఒకటే మిగిలింది. ఇది ఏ క్యూబ్ ఒక దగ్గరకు ఉందో దాన్ని ఇక్కడ రాసుకోవాలి ఫ్రెండ్స్. 2 క్యూబ్ వచ్చేసి 8 ఎక్కువైపోతుంది, 1 క్యూబ్ వచ్చేసి 1 ఫ్రెండ్స్, కాబట్టి నేను 1 అని రాసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది 13 క్యూబ్ ఫ్రెండ్స్, ఇది 2 1 9 13 ఒక క్యూబ్, 13 ఇక్కడ రాసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది ప్లస్. ఓకే, ఇక్కడేమో ఇంటూ 13 ఉన్నది కదా, మనకు ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి ABC 117 217 317. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దీన్ని ప్లస్ చేద్దాం. 225 ఇక్కడ రాసుకుంటున్నాను, 11 12 5 1. ఓకేనా, 15 21. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ కింద రాసుకుంటున్నాను 15 21. మనకు ఈ లెవెల్లో మనకు ఆన్సర్ రావాలండి ఫ్రెండ్స్. దీన్ని మల్టిప్లై చేస్తే ఎక్కువ అవుతుంది, మైనస్ చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది, ప్లస్ చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి మనకు రావడం లేదు. మనం డివైడ్ చేస్తే మాత్రం ఈ లెవెల్లో మనకు ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం డివైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, 13 1s are 13, రిమైనింగ్ 2, 13 1s are 13, రిమైనింగ్ వచ్చేసి 91. అంతేనా ఫ్రెండ్స్, 7 మిగులుతుంది, 20లో 13 తీసేస్తే ఇంకా రిమైనింగ్ 2. ఓకే, టోటల్ 9.
చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంత పోతుంది 13 7s are 91. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్ మా ఆన్సర్ వచ్చేసి 117. ఓకే చూడండి ఫ్రెండ్స్ 32nd క్వశ్చన్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్. ఓకే 12 cube divided by 16 plus 14 2/7 percentage of 133 equal to question mark. చూడండి ఫ్రెండ్స్ దీన్ని ఎలా చేయాలంటే చూడండి ఫ్రెండ్స్ మనకు ఇక్కడ 12 క్యూబ్ ఉంది కదా. 12 క్యూబ్ ఎంత ఫ్రెండ్స్ 12 క్యూబ్ వచ్చేసి మీకు నోటెడ్ ఉంటే పర్వాలేదు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు వెంటనే రాకుంటే ఫ్రెండ్స్ దీన్ని 3 times రాసుకోండి ఫ్రెండ్స్. ఓకే 12 into 12 ఓకే by 16. ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 14.2/7 అంటే ఫ్రెండ్స్ 14 ఫ్రెండ్స్. ఓకే 14 1/7 అంటే 1/7 అంటే ఎంత ఫ్రెండ్స్ 14.28%. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 14.28 అంటే మనకు 1/7 ఫ్రెండ్స్ ఇది. ఓకేనా 1/7 ఇది. చూడండి ఫ్రెండ్స్ తర్వాత ఇంటూ 133 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి 4 4s are 16 4 3s are 12 4 1s are 4 4 3s are 12. ఓకే చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఈ మిగిలిన వాటిని మనం మల్టిప్లై చేద్దాం ఫ్రెండ్స్. ఎంత 12 3s are 36 36 3s are ఎంత ఫ్రెండ్స్ 36 3s are 3 6 are 18 3 3s are 9 108. ఓకే ఫ్రెండ్స్ 108 plus 1/7 into 133 equal to question mark. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 37 చూడండి ఫ్రెండ్స్ ఇది ప్లస్ ఉంది కదా ఇక్కడ. దీన్ని ఇటువైపుతో ఏమైనా ఉంటే చేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇటువైపు ఉంటే ఇటు సైడ్ ఏమేమి ఉన్నాయో వాటిని మాత్రం చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఇప్పుడు మనకు ఇక్కడ ఇంటూ ఉన్నది కాబట్టి దీన్ని డివైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే 7 1s are 7 రిమైనింగ్ 6 7 9s are 63. ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ 108 ప్లస్ 19. ఓకే చూడండి ఫ్రెండ్స్ మన ఆన్సర్ వచ్చేసి మన ఆప్షన్లో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఈక్వల్కు ఇటు సైడ్ ఉంది కాబట్టి మనకు ఆప్షన్లో ఆన్సర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఎంత అంటే 127 ఏ, బి వచ్చేసి 227, సి వచ్చేసి 327. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ప్రెస్ చేయండి. 108 19 9 8 17 ఓకే 2 1. చూడండి ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి 127. ఓకే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ 33. %11% of 27.27% of 8.33% of 3564 equal to question mark. చూడండి ఫ్రెండ్స్ దీన్ని ఎలా చేయాలండి ఫ్రెండ్స్. చూడండి ఈ పర్సంటేజ్లో ఉన్న వాటిని మనం ఫ్రాక్షన్ రూపంలో ఎలా రావాలో మనము వీడియో చేసాం ఫ్రెండ్స్. ఓకే నేను ఇప్పుడు ఇక్కడ